ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు. బీసీ బిడ్డలో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రోజు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 1.5 years నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు, నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకుని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? అలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా జాగ్రత్త. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు. ఎంత మాత్రానికి గన్ ఫైర్ చేసి చంపేస్తారా? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా? నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీరు వెనక నుంచి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి అని కవిత డిమాండ్ చేశారు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని యూట్యూబర్స్ ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడిండ్రు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా? తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం, ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కూడా నేను అదే చెప్పిన, తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆయన రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దులాబో తీస్తే విజయం చేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ ఉంది, నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఆయన సంబంధమా? కంచపోతుందా? మంచపోతున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి.
75 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడలేదా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. అది చూసుకోవాలని నవ్వుతారు, ఈమెకే సమాధానం ఎదుగుతారు. సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీ మన రాజ్యం మనకు కావాలని అడుగుతుందంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? సీఎం డీజీపీకి రిక్వెస్ట్ చేస్తున్నా ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరసలు, నన్నెందుకు అడ్డుకుంటున్నారని అరుస్తూ గోలగోల చేస్తున్నాడు అంటూ కవిత వ్యాఖ్యానించారు. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం. ఇక్కడ కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్ మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మల్లన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాలను ఆఫీసు నుంచి పంపివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుపడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపారని అన్నారు. అయితే ఘటన జరిగినప్పుడు మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. దాడి సమయంలో గ్లాసులు పగిలి మల్లన్న చేతికి గాయమైంది. దీంతో గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లన్న చికిత్స చేయించుకున్నారు. బాగా ట్రై చేసినట్టు